ఇది దానిమ్మ పండు. ఇది ఎందుకు ఇది చాలా విలువైందంటే, ఈ దానిమ్మ పండు గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా ప్రాక్టికల్గా మీరు ట్రై చేయండి. ఈ దానిమ్మ పండుని ఓపెన్ చేసినప్పుడు, ఈ దానిమ్మ పండుని ఓపెన్ చేసినప్పుడు లోనే ఉంటాయి ద సేమ్. ఇది ఏమున్నాయి ఇందులో? సీడ్స్ ఉన్నాయి. అందుకే మెనీ యాపిల్ విత్ మెనీ సీడ్స్ అంటారు దీన్ని. యాపిల్లో ఉన్న మెనీ సీడ్స్. ఇది ఎందుకు యూదుల సాంప్రదాయబద్ధంగా అంత వాల్యుబుల్ ఫ్రూట్ అంటే, ఈ దానిమ్మను మనం ఆలోచించినప్పుడు, ఈ దానిమ్మ సీడ్స్ ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి. వీటన్నిటిని లెక్క పెడితే వాళ్ళు ఏమంటారంటే, యూదులు లెక్క పెట్టేది ఏంటంటే, దీనిలో దాదాపు కరెక్ట్గా వాళ్ళ లెక్క 613 విత్తనాలు ఉంటాయి అంటారు. రైట్, దాని మాట రాసుకోండి. 613 విత్తనాలు ఉంటాయి దానిమ్మ పండులో. సీడ్స్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 613. 613 ఉంటాయి. యూదులకి ధర్మశాస్త్రం ఉంది, దాన్ని తోరా అంటారు, ధర్మశాస్త్రం. యూదుల ధర్మశాస్త్రంలో కూడా లెక్క పెడితే 613 ఆజ్ఞలు ఉంటాయి. మీరు ఇప్పుడు రాసుకోవాలి. దానిమ్మ పండు విత్తనాలు 613, యూదుల ధర్మశాస్త్రం తోరాలో దేవుడు యూదులకి ఇచ్చిన ఆజ్ఞలు 613. దానిమ్మ పండు విత్తనాలు 613, దేవుడు యూదులకి ఇచ్చిన ధర్మశాస్త్రం తోరా అంటారు. తోరా యూదులకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని? 613. కాబట్టి ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క ఆజ్ఞ. మీకు అర్థమైందా? అందుకే వాళ్ళకి ఈ దానిమ్మ పండుని ఏమంటారంటే సూపర్ ఫ్రూట్ అంటారు. దీన్ని ఏమంటారు? సూపర్ ఫ్రూట్. అంటే ఈ దానిమ్మ పండులో ఉండే ప్రతి ఒక్క సీడ్ దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తే నీవు నా ఆజ్ఞలు గైకొంటావు అన్నాడు. నిజంగా ఆలోచించు. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎవ్రీ సీడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ. నీకు ప్రతి ఒక్క దానిమ్మ పండులో ఉన్న ప్రతి ఒక్క విత్తనం నా ఆజ్ఞను గుర్తు చేస్తుంది. దానిమ్మ పండు ఆశ్చర్యకరమైన మరియు మర్మయుక్తమైన ఫలం. మిస్టీరియస్ ఫ్రూట్ అండ్ సూపర్ ఫ్రూట్. దానిమ్మ పండు ఆశ్చర్యకరమైన మరియు మర్మయుక్తమైన ఫలం. ఇందాక చదివిన వాక్య భాగంలో మోషేకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, మోషేకిచ్చిన నిర్గమకాండం 28వ అధ్యాయం 33 నుండి 35, దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలించవలెను. ఎంత చక్కగా రాయబడింది. దానిమ్మకాయలు వింటున్నారా? వాటి అంచుకు కొట్టాలి. బంగారముతో చేసిన వాటిని అంచులతో కుట్టి వాటి మధ్య ఏం వేడాలు తీయాలి? గంటలు వేడాలు తీయాలి. ఆ గంటలు వచ్చి దేనికి తగలాలి? దానిమ్మ పండు తగిలినప్పుడు ఏం రావాలి? శబ్దం రావాలి కదా. కాబట్టి దేవుడు చూడండి, ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి కింద అంచు చుట్టూ ఉండవలను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొని వాళ్ళను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములను ప్రవేశించినట్లు, అతడు చావక ఉండునట్లు దాని ధ్వని వినబడవలెను. ఎంతకు రాయబడింది. సో మిస్టీరియస్ ఫ్రూట్, సూపర్ ఫ్రూట్. మర్మం. నీకు ఒక జ్ఞానాన్ని ఇస్తుంది ఈ పండు. నిజంగా ఈ పండు మనం ఆలోచించినప్పుడు, ఈవెన్ ఇన్ సైంటిఫిక్ రీజన్స్, మెడికల్ రీజన్లో నేనేమంటానంటే, యాజ్ ఎ డాక్టర్, ఇంతకు మించిన ఫ్రూట్ ఉంటుందా అనిపిస్తుంది మనం ఆలోచించినప్పుడు. కానీ మనకి ఇది తినరు చాలామంది. ఎందుకంటే దీని యాక్చువల్ కాస్ట్ ఎక్కువే, నాకు తెలిసి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకుంటా ఇది. అందుకే మనం సహజంగా నేనేమంటానంటే, మీ జీవితంలో ఇంత నీకు మేలు కలిగించే ఫ్రూట్ ఏది ఉండదేమనిపిస్తుంది. నిజంగానే ఏది ఉండదు. దానిలో ఉన్న విషయాన్ని మనం తేటతెల్లం చేసినప్పుడు, ఆలోచించినప్పుడు. కాబట్టి దేవుడు ఈ యొక్క ఫ్రూట్లో చాలా రహస్యాలు ఉంచాడు. ఎన్ని రకాల ఫ్రూట్స్, నిజంగా భూమి దాని సంపూర్ణత యెహోవాయే కదా. ఈ ప్రకృతిలో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి ఆలోచించండి. దేవుడు ప్రధాన యాజకుడి వస్త్రాలలో, ఆ వస్త్రాలలో అలంకరించబడ్డానికి దేవుడు వాడుకున్న ఫలం దానిమ్మ పండు. ఎంత అద్భుతం. ఎష్కోలు లోయ నుండి ఇదిగో ఈ దానిమ్మ పండును తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? ఈ దానిమ్మ పండు ఎక్కడుంటే అక్కడ శ్రేష్టత ఉంటుంది. దానిమ్మ పండు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఆలోచించండి.
ఇందులో దానిమ్మ పండుని మీరు ఆలోచించండి. ఈ దానిమ్మ పండులో క్రమం ఉంది. ఎంత అద్భుతమైన విషయం తెలుసా? ఈ దానిమ్మ పండును మనం ఆలోచించినప్పుడు ఒకదాని మీదకొకటి ఎంత మాత్రం ఎక్కవో ఈ యొక్క సీడ్స్ తెలుసా? ఒకటి ఆనుకొని ఒకటి ఉంటాయి. అంత మాత్రమే కాదు, అడ్జస్ట్మెంట్ ఉంటుంది వీటిలో. అడ్జస్ట్మెంట్లో ఒకటి తగ్గుతాయి, ఒకటి అవసరమైతే పక్కదానికి స్థలం ఇస్తాయి. మొత్తం మీద ఇవన్నీ కలిస్తేనే నీకు ఫ్రూట్ అయింది, ఇవన్నీ కలిస్తేనే షేప్ వచ్చింది. అందుకే ఈ సూపర్ ఫ్రూట్ అంటాం కాదు, ఇది మిస్టీరియస్. ఇందులో ఎన్నో ఆలోచనలు దేవుడు నేటి దినాన మనకి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క పండు ఇలా పీల్ తీసినప్పుడు క్రమాన్ని నేర్పిస్తుంది. క్రమాన్ని మాత్రమే కాదు, ఇవి క్రమం చక్కని అమరిక నేర్పిస్తున్నాయి. ఒకదానికొకటి లోబడ్డం నేర్పిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, ఇవన్నీ కలిసి ఉండడం ద్వారా శ్రేష్టమైన ఆకారాన్ని నీకు ఇచ్చాయి. ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పండును చూసినప్పుడు క్రమం గుర్తు రావటం లేదా? ఈ పండును చూసినప్పుడు పక్క వ్యక్తికి స్థలం ఇవ్వాలని గుర్తు రావట్లేదా? వారితో కలిసినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతామని మనకి గుర్తు రావటం లేదా?